హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి ఉసిరికాయలతో జామ్ తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మార్నింగే పరగడుపుని ఒక స్పూన్ జామ్ తీసుకున్నాం అనుకోండి, మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఉసిరికాయ వల్ల హెల్త్కి ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఈ ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవడం పెద్ద టైం కూడా పట్టదండి. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఉసిరికాయ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 7 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఈ ఉసిరికాయల్ని మనం వాటర్తో శుభ్రంగా కడిగి తడి లేకోకుండా పొడి క్లాత్తో తుడిసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కళాయి తీసుకున్నానండి. గిన్నెను కూడా తీసుకోవచ్చు. సగం వరకు వాటర్ తీసుకుండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి ఇలా జల్లెలు లాంటి రేకును కానీ లేదంటే గిన్నె మీద పెట్టి ఇలాగ ఉసిరికాయల్ని బాయిల్ చేసుకోవాలి. మనము ఉసిరికాయ బాయిల్ అవుతున్నప్పుడు ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండే మూతతో క్లోజ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకి ఉసిరికాయలు అనేది చక్కగా ఉడికిపోయినవి. ఉడికితే ఇలా పగుళ్ళు అనేవి వస్తాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉడికిన ఉసిరికాయలను బౌల్లోకి తీసుకోవాలి. మనం ఉసిరికాయలని వేడిగా ఉన్నప్పుడు మనం సీడ్స్ని తీయలేము. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉసిరికాయ నుంచి సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలి. మరొక ప్లేట్ తీసుకోండి. ఈ ఉసిరికాయల నుంచి ఇలా సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇంత మెత్తగా ఉడికితే జాముకి చక్కగా ఉడుకుతుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఉడికిన ఉసిరికాయల్ని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. మనకి ఉసిరికాయ పేస్ట్ అనేది ఇంత మెత్తగా ఉండాలి. ఇలా రెడీ అయిన ఉసిరికాయ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుంది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1/2 కప్పు బెల్లం తురుముని కళాయిలో వేసుకోవాలి. ఈ బెల్లం తురుము కరగడానికి 2 స్పూన్లు వాటర్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బెల్లంను కరగబెట్టాలి. చూడండి, మనకి తీపి కనుక కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మనకి ఉసిరికాయ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అందు గురించని కొంచెం తీయగా ఉండాలనుకుంటే కొద్ది బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న ఉసిరి పేస్ట్ని బెల్లం పాకంలో వేసుకోండి. చక్కగా మిక్సీలాగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి జామ్ ఉడుకుతున్నంతసేపు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, జామ్ రెడీ అయిపోయింది. ఈ జామ్ ఇలా రెడీ అవ్వడానికి మనకి 15 మినిట్స్ పడుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ జామ్ రెడీ. మనం చాలా ఈజీగా తక్కువ టైంలో జామ్ తయారు చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకోండి. బ్రెడ్తో కానీ లేదంటే చపాతీతో కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా జామ్ చేసి తయారు చేసి ఇస్తే చాలా ఇష్టపడతారు, పిల్లలు కూడాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయలు దొరకవు కాబట్టి ఇలా జామ్లా తయారు చేసుకోండి. మనం ఇలాగా గాజు బాటిల్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.